వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. మీ అందరికి ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఒక టాప్ ఎంఎన్సీ మీకోసం అయితే ఫ్రెషర్స్ ని పాన్ ఇండియా లెవెల్లో అయితే హైర్ చేస్తుంది. శాలరీ కూడా చాలా సాలిడ్ గా ఉంది. రోల్స్ ఏంటనే కదా మీ డౌట్. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అండ్ డిజిటల్ ఇంజనీర్ రోల్స్ కి అయితే హైర్ చేసుకుంటుంది అనమాట. దీనిలో అయితే కెరియర్ గ్రోత్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 2024 అండ్ 2025 బ్యాచెస్ కి అయితే స్పెషల్ ఛాన్సే ఇది చెప్పాలంటే. ఇది ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, లింక్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ తెలియాలి అంటే కనుక అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీరు ఈ జాబ్ క్రాక్ చేయడానికి రెడీగా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీరు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వడంతో కాకుండా ఇలాంటి మీకు యూజ్ అయ్యే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా డైలీ అప్డేట్ లో ఉంటారు, ట్రెండింగ్ లో ఉంటారనమాట. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఏ కంపెనీ అప్లై చేసుకుంటుంది అనేది చూసుకుంటే కనుక ఇన్ఫోసిస్ అయితే మొత్తం మన ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకుంటుంది. ఏ బ్యాచ్ వరకు చూసుకుంటే కనుక 2024 అండ్ 2025 బ్యాచెస్ అయితే అప్లై చేసుకుంటుంది. లొకేషన్స్ చూసుకుంటే మాత్రం పాన్ ఇండియా మొత్తం అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్ఫోసిస్ లో జాబ్స్, రోల్ ఏంటి, శాలరీస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం రోల్స్ వచ్చేసరికి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనమాట. శాలరీ చూసుకుంటే 9.5 LPA. అలాగే డిజిటల్ స్పెషలిస్ట్ చూసుకుంటే కనుక శాలరీ వచ్చేసరికి 6.25 LPA. ఈ 2 రోల్స్ కి అసలు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ చూసుకుంటే ఇది ఒక హైలీ టెక్నికల్ ఎంట్రీ లెవెల్ రోల్ అనమాట. అండర్ ది పవర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్ట్రీమ్ అనమాట. దీన్ని మెయిన్ గా ఎందుకు డిజైన్ చేశారు, ఎవరి కోసం డిజైన్ చేశారు అంటే కనుక పాలిగ్లాట్ ప్రోగ్రామర్స్ కోసం అయితే డిజైన్ చేశారు. వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. దీనిలో వచ్చేసరికి డీప్ ప్రోగ్రామింగ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయితే చేస్తారు వీళ్ళు. దాంతో పాటు ర్యాపిడ్ అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేస్తారు. దీంతో పాటు హై కాంప్లెక్సిటీ టెక్ ఛాలెంజెస్ అయితే వీళ్ళు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. దానితో పాటు టెక్నాలజీ సొల్యూషన్స్ అయితే బిల్డ్ చేస్తారనమాట వీళ్ళు. ఇప్పుడు డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీరింగ్ చూసుకుంటే కనుక వీళ్ళు మెయిన్ గా దేని మీద ఫోకస్ చేస్తారు అంటే డెవలపింగ్ నెక్స్ట్ జెన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. అంటే జెన్జీ పీపుల్ కి ఇది కరెక్ట్ రోల్ అయితే చెప్పొచ్చు. దానితో పాటు వాళ్ళు సొల్యూషన్స్ కూడా చూస్తారనమాట. దీనిలో మెయిన్ గా దేనికి ఎక్స్పోజర్ ఉంటుందంటే కనుక వైడ్ రేంజ్ ఆఫ్ డిజిటల్ టూల్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అండ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కి అయితే వీళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు ఎలిజిబిలిటీలోకి వెళ్ళిపోదాం. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓన్లీ 2024 అండ్ 2025 బ్యాచెస్ మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి. అలాగే మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి చూసుకుంటే కనుక మీరు BE, BTech, ME, MTech అలాగే MSc 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసినా లేదా MCA చేసినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ అకాడమిక్స్ అనేవి ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాము. మీ 10th అండ్ +2 వచ్చేసరికి 60% మినిమం అయితే ఉండాలి మీకు. అలానే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకుంటే మీకు మినిమం 70% ఆర్ 7 CGPA అయితే కంపల్సరీగా ఉండాలి. ఎలిజిబిలిటీ బ్రాంచెస్ ఏంటి అనేవి చూద్దాం. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే CSE వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ECE వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, EEE వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే IT, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ టెస్ట్ చూసుకుంటే కోడింగ్ ప్లస్ ఆప్టిట్యూడ్ ప్లస్ ప్రోగ్రామింగ్ అనమాట. దీనిలో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ కి ఏంటంటే కోడింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈజీ, మీడియం, హార్డ్ లెవెల్ ఈ 3 లెవెల్స్ అయితే కంపల్సరీగా ఇస్తారనమాట. అదే డిజిటల్ ఇంజనీరింగ్ చూసుకుంటే కనుక కోడింగ్, ఆప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఆన్లైన్ టెస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకైతే HR ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ కి వస్తే కనుక అప్లికేషన్ డెడ్ లైన్ అనేది వాళ్ళు అయితే ఇవ్వలేదు. బట్ మీరు ఎంత ఎర్లీగా అప్లై చేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే స్లాట్స్ అనేవి చాలా త్వరగా ఫిల్ అయిపోతాయి. అలాగే జాబ్ లొకేషన్ చూసుకుంటే మాత్రం పాన్ ఇండియా ఇన్ఫోసిస్ క్యాంపసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం అయితే మీకు లొకేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మేము కిందనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాము. దానికి ఎలా అప్లై చేసుకోవాలని కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. సో దానికైతే మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకు అప్లై చేయాలి అంటే కనుక వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ టెక్ గేమ్స్, అలానే ఇండస్ట్రీ లీడింగ్ కాంపెన్సేషన్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. దీంట్లో స్ట్రాంగ్ లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీ ఉంటుంది. దాంతో పాటు ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ గ్లోబల్ ప్రాజెక్ట్స్ అనమాట. కన్క్లూషన్ చూసుకుంటే ఇది ఓన్లీ 2024 అండ్ 2025 బ్యాచెస్ కి మాత్రమే. మీ కెరియర్ ని టెక్ కెరియర్ లో లాంచ్ చేయాలనుకుంటే కనుక ఇది మీకు ఒక టాప్ ఛాన్స్ అనమాట MNC కంపెనీలో. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫ్ క్యాంపస్ ని. ఇప్పుడు మీకు లింక్ క్లిక్ చేసి మీకు అయితే వీడియోలో చూపిస్తాను. ఇక్కడ లింక్ మీరు క్లిక్ చేయగానే
డైరెక్ట్ గా మీకైతే స్టార్టింగ్ ఇలాగా వస్తుంది అన్నమాట. ఇన్ఫోసిస్ సర్వే అని చెప్పి లింక్. ఇలా లింక్ వచ్చినప్పుడు మీరంటే ఇక్కడ ప్రైవసీ స్టేట్మెంట్ మొత్తం మీరు చదువుకోవాలి. ఎందుకంటే మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్ళకైతే మీరు ప్రొవైడ్ చేస్తారు. మీ క్యాండిడేట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్. మీరు ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేసినప్పుడు కరెంట్లీ వర్కింగ్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నారో అది మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అలానే సేమ్ మొబైల్ నెంబర్ కూడా అంతే. మొత్తం నీ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ మొత్తం 10th, 12th, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఏ ఉన్నా కానీ మీరు ఈ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఈ సర్వే స్టేట్మెంట్ మాత్రం కంపల్సరీగా మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయక ముందు ఇవన్నీ చదువుకోవాలి. సో ఇది ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ చేసినప్పుడు మీకైతే ఈమెయిల్ ఐడి అండ్ నేమ్ అయితే అడుగుతారు. ఈమెయిల్ ఐడి మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తారో అది ఇవ్వాలి. అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయగానే మీకైతే ఇలాగ ఫామ్ ఫిల్అప్మెంట్ వస్తుంది అనమాట. ఇన్ఫోసిస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పి అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ చెప్పి పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేస్తారు. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ రెజ్యూమే ఎప్పుడు ఎలా ఉండాలంటే కనుక మీ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసేలాగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసేలాగా ఉండాలి. ఎప్పుడు రిలేటెడ్ రోల్ కి తగ్గట్టు మీ ఎక్స్పీరియన్స్ అయితే అందులో మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది రెజ్యూమేలో. సో మీరు ఇదంతా ఫిల్అప్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే ఇలా నెక్స్ట్ పేజ్ కి వెళ్తుంది అనమాట. సో మీరైతే ఇలా అప్లై చేసుకోవాలి. సో ఇదైతే డీటెయిల్స్ అనమాట. సో ఇది ఇన్ఫోసిస్. ఈ ఛాన్స్ వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండటం తప్పు. 2020-22 బ్యాచెస్ కి రోల్స్ టాప్ లెవెల్, ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది అనమాట. అప్లై చేయాలంటే లింక్ కింద ఉంది కదా, తప్పకుండా చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇన్ఫో లేట్ వద్దు, జస్ట్ లేట్ అవ్వదు అంతే. సో మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో అందరికి యూజ్ అయ్యే కంటెంట్ అనమాట ఇది. ఈ ఆపర్చునిటీని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్.